సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో బాధిత దంపతులకు ఇచ్చిన బిడ్డ సరోగసి పద్ధతిలోనే పుట్టలేదని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ చెప్పారు. హైదరాబాద్లో ఉంటున్న అస్సాంకు చెందిన మహిళను వైజాగ్కు తీసుకెళ్లి డెలివరీ చేయించారన్నారు. ఒరిజినల్ మదర్కు కేవలం 90,000 ఇచ్చి పక్కకు తప్పించారు. ఆ పిల్లోడిని ప్రస్తుతం శిశు విహార్ తరలించామంటున్న డీసీపీ రష్మి పెరుమాళ్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో మరికొన్ని కీలక అంశాలు, సంచలన విషయాలు వెలుగుకొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నార్త్ జోన్ పోలీసులు డాక్టర్ నమ్రతతో పాటుగా మరో 7 మంది, మొత్తం 8 మందిని రిమాండ్కి తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. మనతో పాటు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఉన్నారు. మేడం, అసలు ఎలా బయటకు వచ్చింది ఈ అంశం? మీ దర్యాప్తులు ఏం తెలియదు? మాకు ఇనిషియలీ మెయిన్ కంప్లైనెంట్ కపుల్ ఎవరు ఉన్నారో, హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అండ్ వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వాళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్తో ఈ క్లినిక్, యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్తాం జరిగింది. అక్కడ మెయిన్ డాక్టర్ నమ్రత ఎవరు ఉన్నారు, వాళ్ళు కొన్ని ఇనిషియల్ టెస్ట్స్ తర్వాత మాకు వీళ్ళకి ఐవీఎఫ్ సూటబుల్ కాదు, వేరే ట్రీట్మెంట్ సూటబుల్ కాదు, సరోగసీ సూటబుల్ అని అట్లా వాళ్ళని కన్విన్స్ చేసి మీ స్పెసిమెన్స్తోనే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ చేస్తాము, ఒక సరోగేట్ని మేమే ఐడెంటిఫై చేస్తాము, 30 లక్షలు అవుతుంది అని అట్లా వాళ్ళని కన్విన్స్ చేసి, చాలా ఫైల్స్ ఉన్నాయి, ఇట్లా మేము చాలా కేసెస్ చేస్తామని వాళ్ళని కన్విన్స్ చేశారు. అట్లా అని వాళ్ళని విశాఖపట్నంలో మా బ్రాంచ్ ఉంది, అక్కడే చేస్తాము అని చెప్పి అక్కడికి పంపించి అక్కడ స్పెసిమెన్ కలెక్షన్ చేపించిన తర్వాత మాకు ఫ్యూ డేస్ తర్వాత సరోగేట్ ఐడెంటిఫై అయ్యారు. ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ చేసేసాము. ఒక 9 months తర్వాత చైల్డ్ డెలివర్ అవుతారని చెప్పి ఓవర్ అ కోర్స్ ఆఫ్ 9 months వాళ్ళ దగ్గర మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్లో అమౌంట్స్ తీసుకున్నారు. ఈ ఇయర్ జూన్లో చైల్డ్ డెలివర్ అయ్యారని మీరు వచ్చి తీసుకోండి అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు ఈ చైల్డ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వీళ్ళకే పుట్టినట్టు రిజిస్ట్రేషన్ చేసి చూపించారు. సో వాళ్ళు డౌట్ వచ్చి అడిగారు కూడా, అడిగితే ఇదే ప్రొసీజర్ అని వాళ్ళని కొంచెం కన్విన్స్ చేసేసి పంపించేశారు. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి చైల్డ్ ఫేస్ ఫీచర్స్ అన్ని కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు అని వాళ్ళకి అట్లా డౌట్ వచ్చి కూడా వాళ్ళు DNA టెస్ట్ చేశారు. అండ్ DNA టెస్ట్ చేసుకుంటే ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదు. దాని తర్వాత వాళ్ళు వీళ్ళని వచ్చి అడిగారని ట్రై చేశారు, ఫోన్లో ఫిజికల్గా వచ్చి అడిగారు. వీళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లే. అండ్ వాళ్ళ సన్, మెయిన్ డాక్టర్ వాళ్ళ సన్ రన్స్ ప్రాక్టీస్ ఇన్ దట్ అడ్వకేట్ అని ఒక ప్రాక్టీస్ నడుపుతుంటాడు, ఆయన కూడా కొంచెం బెదిరించాడని కంప్లైంట్ ఇచ్చారు. అండ్ బెదిరించి ఇట్లా బిహేవ్ చేస్తుంటే వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. సో లాస్ట్ ఒక ఫ్యూ వీక్స్ నుంచి ఈ క్లినిక్ మీద మేము నిఘా పెట్టి వీళ్ళ యాక్టివిటీస్ని కొంచెం అబ్జర్వ్ చేశాము. సైమల్టేనియస్గా విశాఖపట్నంకు టీం పంపించి అక్కడ కూడా నిన్న సైమల్టేనియస్ రేడ్ చేశాము అక్కడ అండ్ దిస్ ప్లేస్. అండ్ మాకు తెలిసింది ఏంటంటే అక్కడ కూడా సేమ్ ఇదే క్లినిక్ నడుపుతూ ఇట్లా ప్రొసీజర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈమెకి ప్రీవియస్గా కూడా కేసెస్ ఉన్నాయి పర్టికులర్గా ఈ డాక్టర్ మీద, అండ్ లైసెన్సెస్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. సో క్యాన్సల్ లైసెన్సెస్ అయినప్పుడు కూడా ఈ క్లినిక్ని ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లాగా బయట నుంచి చూపించుకుంటూ లోపల చాలా ప్రొసీజర్స్ చేస్తున్నారు విచ్ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ. సో నిన్న రేడ్లో మెడికల్ టీమ్తో పాటు రేడ్ చేశాము. DMHO స్టాఫ్ అండ్ మెడికల్ స్టాఫ్ అంతా ఎక్విప్మెంట్స్ అన్ని సీజ్ చేశారు. అక్కడ వెరైటీ ఆఫ్ ఎక్విప్మెంట్స్ లైక్ సెక్స్ డిటర్మినేషన్ ఎక్విప్మెంట్ అన్నా, లేదంటే OT ప్రొసీజర్స్ ఎక్విప్మెంట్, లైవ్ ఎంబ్రియోస్ కూడా దొరికినాయి. సో ఇట్లాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా సీజ్ చేస్తాం జరిగింది. అండ్ టోటల్ 8 అక్యూజ్డ్, మీకు చెప్పినట్టు 8 అక్యూజ్డ్ పట్టుకున్నాం. దీంట్లో ఎనస్థీజియా ప్రొసీజర్స్ కూడా చేసేవాళ్ళు కాబట్టి గాంధీ హాస్పిటల్ నుంచి కూడా ఒక డాక్టర్ సదానందం అని కూడా దీంట్లో ఆయన ఫెసిలిటీ సర్వీస్ ఇస్తున్నారని తెలిసింది, ఆయనని కూడా అరెస్ట్ చేశాము. సో మాకు బేసిక్లీ తెలిసింది ఏంటంటే దీంట్లో అసలు సరోగేట్ లేదు. వీళ్ళు ఈ క్లినిక్కి కొందరు ఏజెంట్స్ ఉంటారు ఏరియాలో. ఆ ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఇట్లా వల్నరబుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ని ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకి వెళ్ళి మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, మీ చైల్డ్ మాకు అమ్మేయండి అని వాళ్ళని కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ చేసి ఈ పర్టికులర్గా ఈ కేసులో ఒక ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అస్సాం నేటివ్ ఉన్న కపుల్ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి త్రూ దేర్ ఏజెంట్స్ వాళ్ళకి చెప్పి మీ చైల్డ్ మాకు అమ్మితే ఇంత అమౌంట్ ఇచ్చేస్తామని చెప్తే వాళ్ళని విశాఖపట్నం తీసుకెళ్ళి అదే టైంలో డెలివరీ చేపించి వాళ్ళకు ఒక 80,000-90,000 ఇచ్చేసి వాళ్ళని రిటర్న్ పంపించేశారు. ఆ సేమ్ చైల్డ్ వీళ్ళ చైల్డ్ అని, సరోగేట్తో పుట్టిన చైల్డ్ అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. నిన్న మీడియాలో చాలా రిపోర్ట్స్ వస్తుంటుంది రిగార్డింగ్ సమ్ IVF, ఫెయిల్డ్ IVF ఆర్ అట్లా క్యాన్సర్ టు ది పేషెంట్. అట్లాంటిది ఏమీ లేవండి. దిస్ ఆర్ ఆల్ అన్ట్రూ స్పెక్యులేషన్స్. చైల్డ్ ఈజ్ వెరీ హెల్దీ అండ్ హీ హెస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు శిశు విహార్ యాజ్ పర్ ప్రొసీజర్. ఆయనకి ఏమి ఎట్లాంటి హెల్త్ కండిషన్స్ లేవు. అండ్ దీంట్లో అసలు IVF అసలు చేయలేదు. ఇది కంప్లీట్లీ కేస్ ఆఫ్ బేబీ సెల్లింగ్. ఒక చైల్డ్ని కొనుక్కొని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఫర్దర్గా దీంట్లో కొన్ని లీడ్స్ ఉన్నాయి కేసులో. వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఇట్ అండ్ వెరీ సూన్ అదర్ అరెస్ట్ ఆల్సో వీ విల్ డూ.
ఇప్పుడు ఫైనల్గా ఈ అక్రమంగా సరోగసి ద్వారా కానీ ఐవీఎఫ్ సెంటర్లకు కానీ అక్రమంగా చేస్తున్న వారికి మీరు పోలీసుల తరపున ఎలాంటి హెచ్చరిక చేస్తారు? సంతానం కోసం వచ్చే దంపతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మెయిన్లీ ఆర్ అపీల్ టు ద పబ్లిక్ ఇస్ కమర్షియల్ సరోగసీ అసలు అలౌడ్ లేదండి యాజ్ పర్ లా. చాలామందికి ఈ అంశం తెలియదు. సో మీరు మీడియా త్రూ అన్న ఇది అందరికీ చెప్పాలా. ఎందుకంటే కమర్షియల్ సరోగసీ అసలు నాట్ పర్మిటెడ్ యాజ్ పర్ లా. ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటే వాళ్ళ ఓన్ తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే సరోగేట్ లాగా దే కెన్ యాక్ట్ ఫర్ ద మెయిన్ కపుల్. దానికి కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి అది చేయాలన్నా. అందుకే ఓన్లీ సర్టిఫైడ్ క్లినిక్స్కే వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకోవాలా ఇట్లాంటివి అని. అండ్ ఎస్పెషలీ సరోగసీ లాంటి ఎవరైనా అడ్వైస్ చేస్తే దాని మొత్తం యాంటీసిడెంట్స్ అంతా తెలుసుకోకుండా ఇట్లాంటి ప్రొసీజర్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఎందుకంటే ఇట్లాంటి వల్నరబుల్ కపుల్స్నే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అండ్ పిల్లల కోసమని వాళ్ళ పడే బాధని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో అది ఇట్లాంటి ఫ్రాడ్ చేసే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొద్దు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఇట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ డెఫినెట్లీ రైడ్ సచ్ క్లినిక్స్ అండ్ సీజ్ దెమ్. ఇది సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా మరికొంతమందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఐవీఎఫ్ సరోగసీ కాకుండా చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా పిల్లలని అమ్మకాలు చేస్తూ ఇక్కడ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లి ఈ దంపతులకు ఇచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా కూడా చెప్తున్నారు. డాక్టర్ నమ్రతతో పాటుగా ఇంకెవరెవరి ప్రమేయం ఇందులో ఉంది, దర్యాప్తు అనంతరం కూడా మరికొంతమందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తామని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుండి.